వలన ధరలు పడిపోయాయి, రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇంకో మాట చెప్పాడు, మిర్చి అంట 11,500 రూపాయలు మద్దతు ధర ఇచ్చి నేనేనంట. ఒక్క బస్తా కొన్నట్టు చెప్పు, ఒక్క టిక్కీ మిర్చి మీరు కొంటే నేను మీకు దండం పెడతా. ఒక్క టిక్కీ 11,500 అంటారు, 11,500 కాదు 11,781 అని చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో చెప్పాడు. కేంద్రం కొంటుందని. ఒక్క టిక్కీ కొన్నట్టు చూపించండి నాకు, గుంటూరు మిర్చి యార్డులో కానీ లేకపోతే మరొక చోట కానీ ఒక్క టిక్కెట్ కొనలా. ఈనాడు ఆంధ్రజ్యోతిని మాత్రం ఫ్రంట్ పేజీలు వేసుకునేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న ఎవరు చెప్పలేదండి పాపం, రైతులు దించారు, దించితే 7,000కి 8,000కి అడుగుతున్నారంట క్వింటాలు. రోడ్డు మీదకి వచ్చి నుంచున్నారు, మేము ఏం చేయాలి అని ధర్నా చేశారు. పోలీసులు పెట్టి నెట్టించారు. మీరు ఇవాళ మీరు ఈ కౌరులు చెబుతున్నారు ఆయన లోకేష్ గారు, ఇది మితిమీరినటువంటి అహంకారంతో మీరు చేస్తున్నటువంటి పనులు. అదేమంటే రెడ్ బుక్, అవును రెడ్ బుక్ తప్పే ఉంది. ఎవరు అడిగారు, ఏమండి పోలీసులంతా మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంట కదా అంటే, తప్పే ఉంది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే. రెడ్ బుక్లో ఏమి రాశాం, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలని రాశా అంట. అది రెడ్ బుక్లో రాయటం ఎందుకు? ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలని చట్టాలు చెబుతున్నాయి కదా, కొత్త చట్టాలు ఏమి రాస్తా ఉన్నాయి? నాకు అర్థం కాల. నీకు పిచ్చెక్కి కాకపోతే, ఊళ్ళు బలిసి కాకపోతే రెడ్ బుక్లో పేర్లు రాస్తా అంట. ప్రాజెక్టులకు అడ్డం వస్తే రెడ్ బుక్లో పేర్లు రాస్తా. రెడ్ బుక్లో పెట్టి బెదిరించాలనేటువంటి ప్రయత్నం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ఏకైక కుమారుడైనటువంటి మన నారా లోకేష్ గారు విర్రవీగి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. ఇలాంటి పిచ్చి డైలాగులు చేసి ప్రజల దగ్గర ఏదో పొందాలని అనుకుంటే మాత్రం అది సరైనటువంటి ప్రయత్నం కాదని నారా లోకేష్ గారు తెలుసుకోవాలి. ఆయన ఎప్పుడు ఇలాగే ఉండదనే విషయాన్ని కూడా మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఊరికినే అధికారం దొరికింది, మైక్ దొరికిందని విచ్చలవిడిగా మాట్లాడద్దు. మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని వారికి సవినయంగా, ఆ పసిరాజాకి, ఆ పప్పు రాజాకి నేను సవినయంగా హెచ్చరిక చేస్తున్నాను. అంటే ఎక్కువ అంటే పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటున్నాడు. ఇచ్చిన హామీలను ఎక్కువ అమలు చేస్తున్నావు. ఏం అమలు చేసావా చెప్పు, నాకు అర్థం కదా. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఏం అమలు చేశారు చెప్పండి నాకు. గ్యాస్ 3 సిలిండర్లు అన్నారు, ఇచ్చారా? 3 సిలిండర్లు ఇచ్చారని చూపించండి నాకు. ఈ 9 మాసాల్లో లెక్కేస్తే 2 సిలిండర్లు ఇవ్వాలి, ఇచ్చారా? 1 సిలిండర్ ఇచ్చారు. మీరు బడ్జెట్లో కేటాయించింది ఎంత? పక్క రాష్ట్రాల కన్నా మేము బాగా చేస్తున్నామని పక్క రాష్ట్రానికి వెళ్ళి చెప్పమను. ఇచ్చినటువంటి హామీలను ఏ మేరకు నెరవేర్చారు నారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. అరే మందు బాబు, మందు బ్రహ్మాండమైన మందు, చౌకగా వచ్చేస్తాయి, నాణ్యమైన మందు అన్నారు. సస్తున్నారు ఇప్పుడు. ఏ బ్రాండ్లు, ఏ కొత్త బ్రాండ్ ఉండి యాడ్ చేశారు. ఆ 99 రూపాయల కంట బ్రాండు, అది దాగితే అవుట్, అరగంటకి దిగుతుందంట, మళ్ళీ వేసుకోవటమే. మందు ఎక్కడ మందు? అసలు ఇంటికి వచ్చేస్తున్నాయి మందు బాటిళ్ళు. మళ్ళీ స్విగ్గీ ప్యాకెట్లు లాగా స్విగ్గీ వాళ్ళు పెడతాయి, స్కూటర్ లేదు తీసుకొచ్చి ఇంటికాడ ఇచ్చేస్తున్నారు. అంతేకాదు బెడ్ షాపులు ఊర్లో 20 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోవటం, బెడ్ షాపులు పెట్టేయటం. ఇదే మమ్మల్ని విమర్శించారు కదా మందు గురించి. ఏం చేశారని అడుగుతా ఉన్నా. మందు బాబుల్ని మొత్తాన్ని మోసం చేశారు. ఇవాళ వాళ్ళు మందు వేసుకుని కొద్ది కిక్కంగానే ముందు తిట్టేస్తున్నారు, చంద్రబాబు తిట్టేస్తున్నారు. ఏందండి ఇది, ఆ మందుకి ఈ మందు ఒకటేగా, అప్పుడు కన్నా రేట్ ఎక్కువ అయిపోయింది అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉంటే, ఇచ్చిన ప్రతి హామీని తొంగలు దొక్కారు. ఒకటి మాత్రం చేశారు, దానికి ఒప్పుకుంటాను నేను, ఆ 4,000 ఫ్యాషన్. నిజం ఒప్పుకోవాలి కదా. తమ్ముడు తనోడైనా వాస్తవం చెప్పమని అది ఒకటి చేసి భారతమ్మ గారిని మార్ఫింగ్ చేసి పెట్టారు. దానిలో మన చిట్టిరాజా కూడా ఉన్నాడు. చిట్టిరాజా అంటే తెలుసుగా, పసిరాజా, అదే పప్పు రాజా, అదే నారా లోకేష్ రాజా, ఆయన కూడా ఉన్నాడు. ఆయన ట్వీట్లో పెట్టింది, దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చా.
అది మాత్రం రిజిస్టర్ చేయాలి మన పోలీసులు. మనకు చిట్టి రాజా కానీ పోలీసులు కానీ పెద్ద రాజా. ఆయనే ట్రాన్స్ఫర్ చేసేది, ఆయనే ఎస్పీ పోస్టింగ్లు ఇచ్చేది. అందుకని ఆయన మీద మాత్రం కేసు రిజిస్టర్ చేయలేదండి. చిత్రం. 5 కేసులు ఇస్తే ఈ 2 జరిగినాయి. ఇది రాజ్యాంగ విరుద్ధం. దీన్ని పోలీసులు, డీజీపీ గారు, పోలీసు వ్యవస్థ దీని మీద యాక్షన్ తీసుకోకపోతే న్యాయ వ్యవస్థలోకి వెళ్లి పోరాడతాం. ఈ కేసును వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఇది పౌరుడి హక్కు. ఎవరైనా సరే చట్టం ముందు, ఎవరైనా సరే చట్టం ముందు సమానం. ఆయన ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, నువ్వైనా, నేనైనా, డీజీపీల్ని, ఎస్పీల్ని ట్రాన్స్ఫర్ చేసే లోకేష్ అయినా సమానం. కేసు పెట్టాల్సిందే. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయండి, తప్పులేదు. ఇన్వెస్టిగేషన్లో నీకు ఆధారం ఉంటే కేసు పెడతారు, ఆధారం లేకపోతే కేసు పెట్టరు. అమ్మమ్మో మేము లోకేష్ గారు మేము కేసు పెట్టమండి అంటే వాట్ ఈస్ దిస్? ఎక్కడికి వెళ్తున్న ప్రజాస్వామ్యం? లోకేష్ మీద కేసు పెట్టేంత వరకు నా న్యాయ పోరాటం జరుగుతుంది. కేసు రిజిస్టర్ చేసేంత వరకు నా న్యాయ పోరాటం సాగుతుంది. దీనిలో వెనక్కు తగ్గే ప్రశ్నే లేదు. చట్టం ముందు లోకేష్ అయినా, లోకేష్ నాన్నగారైనా, నేనైనా, నువ్వైనా, ఎవరైనా సమానమే అని నిరూపించడమే నా ముందున్న ప్రస్తుత కర్తవ్యం ఈ కేసులో. దీనికి తుది వరకు పోరాడతాను. నాకు లాయర్ ఫీజు కూడా లేదు. నేనే వెళ్ళి ఆర్గ్యూ చేసుకుంటున్నాను. దట్ ఈస్ ద ప్రొవిజన్ గివెన్ బై ది కాన్స్టిట్యూషన్. ఎవరి కేసు వారు వాదించుకోవచ్చు. నా కేసు నేను వాదించుకుంటా. నాకు కొంత లా పరిజ్ఞానం ఉంది కాబట్టి ఇంకొద్దిగా బాగా వాదించుకుంటా. చాలామంది సలహాలు తీసుకుంటా. కాబట్టి నాకు ఫీజు లేదు కాబట్టి నడుస్తూనే ఉంటాం. ఒక రోజు వెళ్తాం. నేను వెళ్ళాం, కూర్చున్నాం, కోర్టు వారి ముందు హాజరయ్యాం, నా ఆర్గ్యుమెంట్ చెప్పాం. వారు మళ్ళా 16వ తారీఖు వాయిదా వేశారు. 16వ తారీఖు వెళ్తాం, 16వ తారీఖు మళ్ళా కోర్టు వారికి విన్నవిస్తాం. దీని తుది వరకు పోరాటం సాగుతుంది. నాదంతా ఒకటే అధ్యాయం. నేను ఎవరి మీద కేసు పెట్టానో అది కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి వారి మీద కేసు రిజిస్టర్ చేయవలసింది. ఆయన అయ్యన్న పాత్రుడైనా, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ అయినా కేసు రిజిస్టర్ చేసేంత వరకు నా పోరాటం కొనసాగుతుంది. ఓకే.